అందరికీ నమస్కారం అండి. నా పేరు రవికిరణ్. డెలివరీ బాయ్‌గా జాబ్ చేస్తున్నాను. ఈ మొక్క ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఏంటి రంకుతనం, దొంగతనం తప్ప కష్టపడ్డ దాంట్లో చెప్ చెప్పుకోవడం పెద్ద తప్పేం కాదు. ఏ పనైనా సరే గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మాట అంటున్నాను, వైజాగ్‌లో ఒక 3 ఇయర్స్ బ్యాక్ నేను జొమాటో, స్విగ్గీ చేశానండి. ఇప్పుడు ప్రెజెంట్ నేను హైదరాబాద్‌లో ఉంటున్నాను. హైదరాబాద్‌లో డన్జోలో చేస్తున్నాను. అది కూడా డెలివరీ బాయ్‌గానే చేస్తున్నాను. నేను చేసే పని కోసం నేను సిగ్గుపడట్లేదు. చులకన కూడా నాకు ఏం లేదు. కష్టపడుతున్నాను. వీక్లీ పేమెంట్ వస్తది మాకు. నెల సాలరీ కాదు. వీక్లీ పేమెంట్. వారానికి ఒకసారి వస్తదండి సోమవారం. ఇలా వస్తుంటది. దాంతోనే నా జీవన శైలి. రీసెంట్‌గా హైదరా వైజాగ్‌లో సీతంధారలో ఆక్సిజన్ టవర్‌లో ఒక డెలివరీ బాయ్‌ని అతి దారుణంగా కొట్టారండి. అది ఏం కాదు. బ్రో ఫుడ్డొచ్చింది అని చెప్తే, బ్రో అంటావేంట్రా అనుకోని ఒకతను దారుణంగా కొట్టాడు. పోనీ అతనికి బ్రో అనడం ఇష్టం లేదు, సార్ అనమన్నాడు. ఓకే. అంత మాత్రానికి అంత దారుణంగా కొడతారా? బట్టలు ఊడదీసి మరి కొట్టారండి. మామూలుగా కూడా కాదు. బట్టలు ఊడదీసి కొట్టారు. అది ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి. ఇంకోటి ఆ ఆక్సిజన్ టవర్‌లో నేను చేసేటప్పుడు చెప్తున్నానండి. ఫుడ్డు మేము తీసుకెళ్ళామనుకోండి, బాబు ఆ పక్కన పెట్టి బాబు అంటారు. చేతి కూడా తీసుకోరండి ఆళ్ళు. అంతే విధంగా ఆహ్, డెలివరీ బాయ్స్‌ని ఏదో చులకనగా చూస్తారు. ఏదో ఆ టైంలో కరోనా కూడా కొంచెం ఎఫెక్ట్ చూపించింది కదా! ఇలా చేత్తో ఇస్తే, "ఆ! చేత్తో కాదు బాబు హ్యాండ్ వాష్ చేసుకున్నావా? అది చేసుకున్నావా? ఇది చేసుకున్నావా?" అని అడుగుతారు. ఆ! శానిటైజ్ చేసుకున్నావా? ఆ! ఫేస్‌కి మాస్క్ ఏసుకున్నావా? ఇన్ని కూడా అడుగుతారు. ఓకే. తప్పు లేదు. కానీ అంత శుభ్రత మీరు పాటించేటప్పుడు ఇంట్లోనే మీరు వండుకోవాలి. ఇంట్లోనే అన్నీ చేసుకోవాలి. బయట నుండి మీరు ఏది కూడాను తెప్పించుకోకూడదు. ఎందుకంటే మేము ఒకళ్ళ ఇళ్ళకి వెళ్ళమండి. ఉన్నది చెప్పేస్తున్నాం. మా జాబ్ ఏంటి? ఎవరు ఆర్డర్ పెట్టుకుంటే వారికి మేము డెలివరీ చేయాలి. అలాగా ఒకళ్ళకి దగ్గరికే కాదుగా. మొత్తం ఎంతమంది డెలివరీ చేయాలో అంతమందికి మేము డెలివరీ చేస్తాం. ఎంతమంది ఆర్డర్ పెట్టుకుంటే అంతమందికి. ఒకళ్ళ ఇంటికి వెళ్ళంగా, ఒక షాప్‌కెళ్ళంగా, ఒక షోరూమ్‌కెళ్ళంగా, ఆఖరికి రైల్వే స్టేషన్‌లో ట్రైన్ దగ్గర నుండి బస్ స్టాండ్‌లో బస్సు వరకు, క్యాబ్‌ల వరకు అవి కూడా మేము డెలివరీ చేస్తుంటామండి. మార్నింగ్ మేము 5 గంటలకు బయలుదేరుతామండి. మళ్ళీ మధ్యాహ్నం 3:30కి ఇంటికెళ్తామండి. మళ్ళీ ఆ తర్వాత 6 గంటలకు స్టార్ట్ అవుతామండి. రాత్రి 11, 12, 1 కూడా అవుతదండి. అది మా జీవన శైలి. మేము పని చేస్తున్నందుకు గర్వపడుతున్నాం. మేము చేసేది కూడాను నిజంగా చెప్తున్నామండి. మీరు ఆకలిగా ఉంటే మీ ఆకలి మేము తీరుస్తున్నాం. మేము ఎప్పుడు తింటామో కూడా మాకు టైము పాడు ఉండదండి. ఇప్పుడు ఆర్డర్ పడిపోయిందనుకోండి, ఇప్పటికిప్పుడు మేము వెళ్ళిపోతాం. కానీ మా కష్టాన్ని ఎవరు గుర్తించరేంటండి? మీ నుండి మేమేం ఆశించట్లేదు సార్. కొంచెం రెస్పెక్ట్. అరే! ఈ అబ్బాయి వచ్చాడు, ఇచ్చాడు. ఓకే. చాలు మాకు. అంతేగాని చులకనగా చూడకండి. ఎందుకంటే మేము కష్టపడుతున్నాం. మేము కష్టపడుతున్నాం. మీకు డబ్బుండొచ్చు, అంతస్తులుండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు. కానీ మేము కూడా మీలాగా ఒక మనుషులమే అని గుర్తించండి సార్. అది అందరికీ అనట్లేదండి. అందరూ అలాగుండరు. కొంతమంది ఉంటున్నారు. ఇప్పుడు 100%లో ఒక 20% మంది ఉంటున్నారండి. 80% మాత్రం సార్‌లు గాని, మేడం గారు గాని చాలా మంచివాళ్ళే. కానీ ఈ 20 మంది వల్ల ఎంత ట్రబుల్ అవుతున్నామంటే అంత ట్రబుల్స్ అవుతున్నామండి. సార్ ఒక విషయం, ఆక్సిజన్ టవర్‌లో 36 ఫ్లోర్స్ ఉన్నాయి. ఏ ఫ్లోర్‌కెళ్ళాలన్నా మేము స్టెప్స్ ఎక్కి ఎళ్ళాలా? లేపోతే చాలా ఫోన్స్ సిగ్నల్స్ ఉండవు. హ్మ్. అక్కడ ఎవరిని ఏం అడిగినా సరే ఎక్కడ ఏమనేస్తారని భయం. ఎందుకంటే అంత చులకనగా చూస్తారక్కడ. పని వాళ్ళ దగ్గర నుండి అందరిని. అంటే మేము డబ్బున్నోళ్ళం.
మాకు డబ్బు ఉన్నది, మాకు అంతస్తుంది అన్న టైప్లో చూస్తారండి. ఒక్క విషయం ఇలాగ అడుగుతున్నాను, తప్పు అనుకోకండి. మీకు డబ్బు లేకపోతే మీరు ఎలా ఉంటారండి? మా అలాగే కదా ఉంటారు మీరు కూడా. మీకు డబ్బు ఉంది, మాకు డబ్బు లేదు, అంతేనండి తేడా. మాకు ఆకలేస్తుంది, మీకు ఆకలేస్తుంది. మీరు తింటారు, మేము తింటాం. కాకపోతే మేము కొంచెం అన్నం తింటాం, మీరు బర్గర్లు, పిజ్జాలు ఇలాంటివి తింటూ ఉంటారు. ఎందుకు? మీకు డబ్బుంది, రిచ్. మేము కొంతవరకే. ఎందుకంటే మా వెనకాల ఫ్యామిలీస్ ఉన్నాయి. మేము ఒక్కళ్ళమే తినడం కాదు. మేము కష్టపడుతుంది మా ఫ్యామిలీ కోసం, మా కుటుంబాల కోసం. అంతే తప్ప ఒకరితో మాట పడ్డానికో, ఒకరితో పుట్టించుకోవడానికో కాదండి. సార్, మేము ఒక విషయం చెప్తాం సార్ అండ్ మేడం. ఇక్కడ చూస్తున్న ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మేము ఒక్కటే చెప్తున్నాం. మేము మీలాగా మనుషులమే అని గుర్తించండి, అంతే. మేము మీలాగే మనుషులని గుర్తించండి, అంతే తప్ప ఇంకేమీ కాదు. మేము నుండి మేము ఆశించేది ఒకటే అండి. నేనైతే ఒకటే చెప్తున్నాను. ఆకలి అనేవాది డబ్బున్నోడికి కాదు, పేదవాడికి కాదు, అందరికీ సమానమే. మేము ఆకలి తీరుస్తాం. ఎందుకంటే మీరు ఏ టైంలో ఆర్డర్ ఇచ్చినా మేము ఆ టైంలో వస్తాం, మీ ఆకలి తీరుస్తాం. కానీ మాకు మీరు ఇవ్వాల్సింది రెస్పెక్ట్ సార్. ఈ అబ్బాయి ఈ టైంలో కూడా తీసుకొచ్చాడు. రాత్రి 2 గంటలు కూడా తీసుకెళ్ళే టైమ్స్ ఉన్నాయండి మాకు. హైదరాబాద్లో మేము చేస్తున్నదే. మాకు 24 గంటలు ఉంటాయి. ఎందుకంటే అక్కడ సాఫ్ట్వేర్స్ జాబ్స్ చేసే వాళ్ళకి టైమింగ్స్ అనేది 2కి ఇలాగ కూడా వస్తుంటారు కొంతమంది. ఆ టైంలో కూడా చేస్తుంటాం మేము. కాబట్టి మమ్మల్ని మనుషులుగా గుర్తించమని కోరుకుంటున్నాను. ఎందుకంటే సార్, మీరిచ్చే ఈ ఆదరణ వల్ల మేము బతుకుతున్నామండి. మీ వల్ల మేము బతుకుతున్నాం. కానీ అలా బతుకుతున్నాం కదా అని మమ్మల్ని చులకనగా చూసి మాత్రం మాట్లాడకండి సార్, ప్లీజ్. మేము మీలాగా మనుషులమే సార్, అది గుర్తించండి.